హాయ్ దిస్ ఇస్ ఏకే అండ్ వెల్కమ్ టు నారంగస్థలం. చార్మినార్ దగ్గర షాపింగ్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అని అందరికీ తెలుసు. నిమ్రా కేఫ్ అండ్ బేకరీ కింద ఒక లస్సీ షాప్ ఉందండి. లస్సీ ఫలుదా ఉంటుంది. లస్సీ వచ్చేసి 30 రూపాయలు, ఫలుదా వచ్చేసి 60 రూపాయలు. అసలు ఇక్కడ ఐస్ క్రష్ చేసే మషిన్ చూడండి, నిజాం కాలం నాటి మెషిన్నే వారసత్వంగా వాడుతున్నట్టు ఉంది. ఈ సమ్మర్లో మనం చల్లగా ఐస్ వేసుకొని తినాలని ఉంటుంది, కానీ ఆ ఐస్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఒక్కసారి ఆలోచించి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఈ ఫలుదా మేకింగ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా అక్కడ గ్లాసుల్లో అయితే చేత్తో ఐస్ గడ్డలు తీసి కుమ్మేస్తున్నాడు. అసలు ఏం ఫలుదానో ఏంటో చూద్దాం. ముందుగా పెరుగు ప్యాకెట్ వచ్చిందండి, పెద్దది పెరుగు ప్యాకెట్. ఆ పెరుగు ప్యాకెట్ని తీసి ఆ సెటప్ అయితే బాగుంది. ఆ పొడవాటి ఇండాలియన్ గిన్నె, ఆ చెక్క కవ్వం భలే ఉన్నాయి చూడటానికి అయితే. సో ముందుగా పెరుగు వేసేసాడు ఆ పొడవాటి గిన్నెలో. ఇంకా తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుంది, క్రష్ చేసిన ఐస్. 3 జగ్గుల ఐస్ వేసాడండి. దాంట్లో నీళ్ళన్నీ వంచేసి ఆ ఐస్ వేసి చిలికితే పల్చటి మజ్జిగలాగా వచ్చింది. ఎక్కడైనా ఫలుదా కొంచెం మనకి చిక్కగా బాగుండాలని అనుకుంటాం, కానీ ఇక్కడైతే లిటరల్గా బటర్ మిల్క్ చేసి పడేసాడు దాన్ని. చాలా పల్చగా తయారైంది. ఇంకా చేసిన మజ్జిగను తీసి వెనకాల ఉన్న గిన్నెలో పోస్తున్నాడు. పక్కన ఇంకొక అతను అయితే ఫస్ట్ గ్లాస్లో రూ అఫ్జా వేస్తాడు. రూ అఫ్జా తర్వాత మనం తయారు చేసిన ఆ మజ్జిగ వేస్తాడు. దాంట్లో సబ్జా గింజలు, పైన వచ్చేసి ఒక స్పూన్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీము, ఒక స్పూన్ పాలకోవా. ఆ ప్లేట్లో ఉన్నది పాలకోవా అనమాట. అసలు ఈ మొత్తం కలిపి ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. చూస్తుంటే ప్రాసెస్లోనే చాలా తేడాగా ఉంది ఇది అనిపించింది. మన హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎలా చేసినా కానీ టూరిస్టులు పాపం ఒకసారి ట్రై చేస్తారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి అయితే సూపర్ బిజినెస్ ఉంటుంది. సో మనం ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఆలోచించి తీసుకోండి ఇక్కడ కొనాలంటే. ఇక డ్రై ఫ్రూట్ లస్సీలు అవి ఉన్నాయి, కానీ అసలు బేసిక్ ఫలుదానే ఇంత దారుణంగా తయారు చేశాడంటే. చూడటానికైతే చాలా కలర్ఫుల్గా బాగుంది, కానీ అసలు ఆ నీళ్ళ చూడండి ఎంత పల్చగా ఉందంటే అసలు అది ఫలుదా లేదు. 60 రూపాయలు అయితే దీనికి అనవసరం అండి అస్సలు. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఒక్క సిప్ అలా పెట్టుకోగానే అర్థమైపోయింది ఇదో తేడాగా ఉంది అని చెప్పి. పలుకులో కేసరిలాగా సిప్పులో ఐస్ గడ్డలు అయితే వస్తున్నాయి. అస్సలు వర్త్ కాదండి. ఎప్పుడైనా మీరు చార్మినార్ వెళ్తే మాత్రం ఈ ఫలుదా అస్సలు ట్రై చేయకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు గైస్, టేక్ కేర్.